సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం తరపున ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ ఫిర్యాదు చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సెక్షన్ 13(b), సెక్షన్ 12(2) పీసీ యాక్ట్ 1988 కింద కేసు నమోదు చేశారు. మొత్తం 3,45,00,000 రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు అధికారులు. 14 చోట్ల సోదాలు నిర్వహించగా 17 ఆస్తులను గుర్తించింది ఏసీబీ. నగదు 38 లక్షలు, అలాగే 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఉమామహేశ్వరరావు బినామీ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు మనకి లైవ్లో అప్డేట్స్ అందిస్తారు. వాసు, ఉమామహేశ్వరరావుకు సంబంధించిన బినామీ ఆస్తులపై ఇంకా సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అవినీతి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న అతని ఇంట్లో సోదాలు ముగిసిన నేపథ్యంలో కూడా కోర్టులో హాజరుపరిచారు. అతన్ని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు చెంచల్ కూడా జైలుకు తరలించారు. ఈరోజు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్నారు. దాదాపు వారం రోజుల కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించి చాలా వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్లో కూడా విచారణ అధికారిగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు నిందితులతో పాటు బాధితుల్ని కూడా బెదిరింపులో పాల్పడి డబ్బులు వసూలు చేశారు. తనపైన చాలా ప్రెజర్ ఉంది. ఉన్నత స్థాయిలో ప్రెజర్ వస్తున్న నేపథ్యంలో కూడా అంటూ అనేక రకాలుగా మభ్యపెట్టి కూడా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన నేపథ్యానికి సంబంధించి అనేక ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఉన్నతాధికారులకు అందాయి. దీనిపైన విచారణకు సంబంధించి ఏసీబీ డీజీపీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా విచారించిన నేపథ్యంలో చాలా స్పష్టంగా కూడా ఇతనికి సంబంధించినటువంటి అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించి బంధువులు, కుటుంబ సభ్యులు, మరికొంతమంది మరో పోలీస్ అధికారి అదే శాఖలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి మొత్తం 14 చోట్ల సోదాలు నిర్వహించారు. 17 ప్రాపర్టీస్ గుర్తించారు. అవన్నీ కూడా బహిరంగ మార్కెట్లో దాదాపు 50 కోట్ల మేరకు ఉంటుంది. కానీ ఇంకా బినామీ ఆస్తులు విజయనగరం జిల్లాతో పాటు ఇటు ఏపీ, తెలంగాణకు సంబంధించి పలు చోట్ల విలాసవంతమైనటువంటి విల్లాలు హైదరాబాద్లో ఉంటే, అటు చూస్తే స్వగ్రామంలో ఎకరాల కొద్ది భూములు, మరోపక్క అత్తమామల పేరుపైన కూడా ఆస్తులతో పాటు ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్లో ప్లాట్స్ కూడా ఉన్నటువంటి ఆస్తులన్నీ గుర్తించారు. ఇవన్నీ కూడా ఇంకా చాలామంది స్నేహితులతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులతో కలిపి పెట్టుబడులు పెట్టిన ఆరోపణలకు సంబంధించి కూడా ఇంకా బినామీ ఆస్తులు గుర్తించే పనిలో ప్రస్తుతం ఏసీబీ పడింది. మరికొంతమందిని కూడా ఈ కేసు సంబంధించిన కుటుంబ సభ్యులు, మరికొంతమంది పోలీసు అధికారులు కూడా విచారించబోతా ఉన్నారు. ఈరోజు మాత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఉమామహేశ్వరరావుని కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని అక్రమాలకు సంబంధించి కూడా వెలుచూసే ఉంది. నేను చూసాం ఏసీబీ సంబంధించి ఇబ్రహీంపట్నంలో ఏసీబీగా పనిచేస్తున్న నేపథ్యంలో కూడా ఒక ఎస్సీ ఎస్టీ కేసులో కూడా దాడి చేసి బాధితులను కూడా డబ్బులు వసూలు చేసిన నేపథ్యానికి సంబంధించి నిన్న ఏసీబీ ఫిర్యాదు అందింది. సాహితీలో కూడా ఒక ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా సాహితీ బాధితులు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి పోలీసులు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారు. ఉమామహేశ్వరరావు కస్టడీలో ఇంకా ఎన్ని అక్రమాలు, ఎంత అవినీతి సొమ్ము బయటపడుతుందో చూడాలి. థ్యాంక్ యూ.